స్టార్ట్. హాయ్రా, లాస్ట్ టైం కప్పు కొట్టినారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఆದರೂ ఈ సరి కూడా కప్ నమ్మదే. అంత లేదమ్మా, ఏదో ఫస్ట్ టైము ఫ్లూయిట్లో కొట్టేసినారు. ఈసారి అంత ఈజీ కాదు. ಫಸ್ಟ್ ಟೈಮಾ 18 ವರ್ಷದಿಂದ ಹೊಡೆದಿಲ್ಲ. ಆದರೂ ಈ ವರ್ಷ ಹೊಡೆದ್ರು మళ్ళీ దానికి ఫస్ట్ ಯಾವ టైం ವರ್ಷ అంటారా? ಹೊಡೆದ್ರು ಒಂದೇ అల్వా. మీరు కొట్టే కప్పు 18 సంవత్సరాలు కావాలి, కానీ మేము సీజన్లో వచ్చిన మొదటిసారి కప్పు కొట్టేశాం. అది ఎస్ఆర్హెచ్ అంటే. ಯಾವಾಗ ಹೊಡೆದ್ರು కప్ ಹೊಡೆದಿದ್ದೀವಿ, ಅದೊಂದೇ ಮಾತು. అసలు మా ప్లేయింగ్ లెవెల్ ఏంటో తెలుసా? మేము ఎట్లుంటాం తెలుసా? మా కాటేరమ్మ కొడుకు సంగతి తెలుసా? ನಮ್ಮ ಪ್ಲೇಯಿಂಗ್ ಏನು ಗೊತ್ತಾ ನಿಮಗೆ? ನಮ್ಮವರು ಎದ್ದು ಬಂದರೆ ಇಡೀ ಸ್ಟೇಡಿಯಮ್ಮೇ ಎದ್ದು ಬಿಡುತ್ತೆ. అసలు మా ఓపెనర్లు తెలుసా? అభిషేక్ శర్మ, ద వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్. మనం చూసావుగా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఎట్లా కొట్టాడు. ನಮ್ಮ ಓಪನರ್ ಗೊತ್ತಾ? ಕಿಂಗ್ ಕೊಹ್ಲಿ. ಅವನ ಅಜ್ಜಿ ಅವನಿಗಿರೋ ಫಾಲೋವರ್ಸು ಎಲ್ಲಾ ಪ್ಲೇಯರ್ಸ್ಗೂ ಸೇರಿಸಿ ಅಷ್ಟು ಫಾಲೋವರ್ಸ್ ಕೂಡ ಇಲ್ಲ. ఫాలోవర్స్ కాదురా, మ్యాచ్ ముఖ్యం. అసలు మా నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవడో తెలుసా? హెడ్ ఎక్కే హెడ్ తెప్పించే హెడ్ అంత ఈజీగా ఉండదు. ಕಿಂಗ್ ಫಿಶರ್ ಇರುತ್ತೆ, ಸಖತ್ ಟೇಸ್ಟು. ನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಯಾಟ್ಸ್ಮನ್ನೇ ಫಿಲಿಪ್ ಸಾಲ್ಟು. అస్సలు మా నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవడో తెలుసా? ఎట్లుంటాడో తెలుసా? ఎక్కడో ఉన్నోడు ఇండియన్ టీంలోకి వచ్చాడు. ఎవడో గుర్తుపట్లే? పొట్టిగున్న గట్టోడని చూపించే ఒక్కడే, కిషాన్ కా షేర్. మామూలుగా ఉండదు. ನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಯಾಟ್ಸ್ಮನ್ ಯಾರು ಗೊತ್ತಾ? ఎవరు? ಬಂದಿದ್ದಂಗೆ ಫಸ್ಟ್ ಬಾಲ್, ಸೆಕೆಂಡ್ ಬಾಲ್, ಥರ್ಡ್ ಬಾಲ್ 6 ಹೊಡಿಯೋನೆ దేవదత్ పడిక్కల్. మా వాళ్ళేమి టుక్కు అని ఆడతా అనుకున్నావా? లాస్ట్ టైం చూసావు కదా, మీ ఆర్సీబీ ఓన్ గ్రౌండ్లోనే 286 చిలుకలు చిలిపారు. మామూలుగా ఉండదు. ఈసారి 300 మీకు. ಆದರೂ ನಮ್ಮ ರಜತ್ ಪಟ್ಟಿದಾರು ಟಕ್ಕರ್ ಕೊಟ್ಟಿದ್ನಾ ಇಲ್ವಾ? అస్సలు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవడు తెలుసా? కాటేరమ్మల కల్లా ముద్దు కొడుకు క్లసన్. తెలుసుగా ఎట్టుంటాడు, ఎట్ట కొడతాడు. రావడమే సిక్స్లతోనే ముగిస్తాడు. ನಮ್ಮ నెక్స్ట్ బ్యాట్స్మెన్ ಯಾರು ಗೊತ್ತಾ? జకాబ్ బెతెల్. ఓకే, వాడి పిల్లడు ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు. అసలు మా సీనియర్ నెక్స్ట్ ప్లేయర్ ఎవడో తెలుసా? ఎట్లుంటాడో తెలుసా? ఎంత హైటో తెలుసా? వాడి హైట్కే బాల్ కొడితే సార్ స్టేడియం అవతలకు పోతుంది. స్టోన్, ది లివింగ్ స్టోన్. ನಮ್ಮ నెక్స్ట్ బ్యాట్స్మెన్ ಯಾರು ಗೊತ್ತಾ? 5 ಬಾಲ್ಗೆ 5 6 ಕೊಡೋ ಟಿಮ್ ಡೇವಿಡ್. నమ్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ యారు తెలుసా? ಯಾರು? అమాయకంగా కనిపించే అంకిత్ వర్మ. మామూలు ఉండదు, దొమ్మ దులిపేస్తాడమ్మా. ಇನ್ನು ನಮ್ಮಲ್ಲಿ ಬ್ಯಾಟ್ಸ್ಮನ್ ಎಲ್ಲ ಆಗೋದ್ರು, ಆದ್ರೂ ಕೊನೆಯಲ್ಲಿ ಒಬ್ನ ಬ್ಯಾಟ್ಸ್ಮನ್ ಇದ್ದಾನೆ. ಅವನ್ ಯಾರು ಗೊತ್ತಾ? ಅವನ್ ಯಾರು ಗೊತ್ತಾ? ಮುಂಬೈ ಎಕ್ಸ್ ರೊಮ್ಯಾರೋ షెఫర్డ్. వాడంతా జుజుబే అమ్మ మాకు. అసలు మా నెక్స్ట్ ఆల్రౌండర్ ఎవడో తెలుసా? ఎవడో తెలుసా? ఎట్లా ఉంటాడో తెలుసా? ఎలా సెలబ్రేషన్ చేస్తాడో తెలుసా? బ్యాట్తో ఇలా అన్నాడంటే వాడే నితీష్ కుమార్ రెడ్డి. మామూలుగా ఉండదు. కప్పు ನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಆಲ್ರೌಂಡರ್ ಬ್ಯಾಟ್ಸ್ಮನ್, ಒನ್ ಆಫ್ ದ ಮಲಿಂಗ ಶಿಷ್ಯ ಅಂತ ಹೇಳಿದ್ರು ತಪ್ಪಾಗಲ್ಲ ಗುರು. ಅವನೇ ನುವಾನ್ ತುಷಾರ. ಅವನ ಬಗ್ಗೆ ಹೇಳಕ್ಕೆ ಒಂದು ಮಾತಲ್ಲ, 2 ಮಾತಲ್ಲ. ಸೇಮ್ ಮಲಿಂಗ ನೋಡ್ದಂಗೆ ಅನ್ಸುತ್ತೆ. ಅವ್ನ್ ಬಾಲಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ ಒಂದು ಅವ್ನ್ ಬ್ಯಾಟ್ಸ್ಮನ್ ಎಗರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಿಲ್ಲ, ಬ್ಯಾಟ್ ಕೆಳಗ್ ಬೀಳ್ಬೇಕು. ಅವನ ಅಜ್ಜಿ వికెటే డైరెక్ట్. అంత లేదమ్మా. అసలు మా బౌలర్ మెయిన్ ఎవడో తెలుసా? ఎవరు? లాస్ట్ టైం 2023 నరేంద్ర మోడీ స్టేడియం మొత్తంతో పాటు మన దేశాన్ని కూడా సైలెంట్ చేసిన వన్ అండ్ ఓన్లీ సైలెన్సర్ ప్యాట్ కమిన్స్. తెలుసు కదా? వాడు జుజుబే. వాడిని జుజుబి అంటున్నావు అంటే అసలు నీకు ఎవడున్నాడా? మీతో ఎవడున్నాడు చెప్పరా? ನಮ್ಮ ಹತ್ರ ಒಬ್ಬನು ಡೇಂಜರಸ್ ಇಂಪ್ಯಾಕ್ಟ್ ಪ್ಲೇಯರ್ ಆಗಿ ಕಂಡುಕೊಂಡು ಬಂದಂತ ಲಾಸ್ಟ್ ಮ್ಯಾಚ್ ಅಲ್ಲಿ
ಕಪ್ ಗೆಳೆಯೋದಕ್ಕೆ ಕಾರಣನೂ ಅವನೇ. ಅವನೇ ಸುಯಾಶ್ ಶರ್ಮಾ. ಅವನ್ బౌలింగ్ ಮಾಡ್ದ ಅಂತಂದ್ರೆ కప్ గ్యారంటీ. హాయ్ ఇలాంటి ఐపీఎల్ వీడియోస్ మరి ఇంకా కొంచెం ఎంటర్టైనింగ్ గా మీ ముందు తీసుకొచ్చి ట్రై చేస్తాం. దానికోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్సీబీ గెలుస్తుందో లేదా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందో అన్నది కామెంట్ చేయండి. అవును మాత్రం ఏం తెలుసుకుంటారు ఈ సల కప్ నమ్మే ఏనంటారా? ఈసారి 300 కొట్టి బాగా చెప్దాం గాయ్స్. అలాగే మీ లైక్ కూడా అలాగే ఉండాలి. ಏನಂತ ಮತ್ 300 300 ಕನ್ಸ್ ಕಾಣ್ತಾರ ಅವ್ರು ಅಷ್ಟೇ. ಅವರು చూసుకుందాం ಎಲ್ಲ ಹೊಡಿಯಕ್ ಆಗಲ್ಲ గాయ్స్. 300 కొడతామన్న వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ಈ ಸಲ ಕಪ್ ನಮ್ದೆ ಅನ್ನೋರು ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್